గణపతి చాలా విశేషమైన శక్తి గలవాడు అని చెప్పి వేదం చెప్పుకోవాలి. ఎలా చెప్పింది అంటే ఆవిర్భూతంచ సృష్టి ఆదం ప్రకృతే పురుషాత్పరం. అంటే ఈ మొత్తం సృష్టి అంతా కూడా ఆవిర్భావం అయ్యే ముందర ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా సాక్షి. ఆ సాక్షిగా ఉండేవాడే గణపతి అని చెప్పబడుతుంది. ఆయన అప్పుడు మొదటి పేరు ఏంటి అంటే ఆయన ప్రకృతి పురుషుడు. ఆవిర్భూతంచ సృష్టి ఆదం ప్రకృతే పురుషాత్పరం. ప్రకృతి పురుషుడు అనే నామంతో ఉన్నటువంటి గణపతి సృష్టి అంతా కూడా ఎలా నిర్మితం అవ్వాలి అనేది చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా ఆయనే ఉపదేశం చేశారు. ఈ ధర్మంతో ఉండాలి, ఈ రకమైనటువంటి చర్యలు ఉండాలి, మానవులు ఇలా ప్రవర్తించాలి, వాళ్ళకి ఈ ధర్మాలు ఉండాలి. ఎవరి ధర్మాన్ని వాళ్ళకి విభజన చేసి నియమించిన వాడు గణపతి. అందుకని ఆయన విశేషమైన శక్తి. అందుకని విఘ్నపతి ఆయన ఎవరైతే హరిద్రంతో గణపతిని చేసి ఆయనకు అర్చన చేస్తారో ఆ కార్యం సఫలీకృతమయ్యి విఘ్నాలు అనేవి రావు. ఎవరైతే హరిద్ర గణపతిని విస్మరిస్తారో ఆ కార్యంలో విఘ్నాలు అనేవి వస్తూ ఉంటాయి. అందుకని ఆయన విఘ్నం అనేది రాకుండా ఉండడం కోసం అని చెప్పి గణపతిని అర్చన చేస్తారు. ఎవరు ఏది చేసినా, ఒక సత్యనారాయణ వ్రతం చేసినా, ఒక నవగ్రహ శాంతి చేసినా, లేదా ఏదైనా చేసుకున్నా, ఒక వివాహం, ఉపనయనం, ఇలాంటి ఏ క్రతువులు చేసినా మొదట గణపతినే అర్చన చేయాలి. ఎందుకంటే ద్విముఖుడు ద్విజన్ముడు, రెండు ముఖాలు. మొదట నరముఖంతో అమ్మవారు తయారు చేశారు. తర్వాత గజాసురుడు యొక్క వరాన్ని ఇచ్చి ఈశ్వరుడు ఆ గజాసురుడి యొక్క శిరస్సు గణపతికి ప్రతిష్టాపన చేయడం జరిగింది. అందుకని ద్విముఖుడు ద్విజన్ముడు. ఆ యొక్క భగవంతులు అందరూ కూడా అనేక వరాలు ఇచ్చారన్నమాట ఆయన గణపతి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న శక్తిని కొంత శక్తి గణపతికి సమర్పించడం ద్వారా ఆయన విఘ్నాధిపతి అయ్యాడనమాట. కనుక గణపతికి ఉన్న శక్తి మిగిలిన దేవతలందరికన్నా ఎక్కువ ఉంది. కనుక ఆయనకి విఘ్నాధిపత్యాన్ని ఇచ్చి ఎవరైతే మొదట గణపతిని అర్చన చేస్తారో ఆ కార్యం విజయం చేకూరుతుంది అని చెప్తారు. నమస్కారం చేసుకుంటారు. చెప్పండి మీరు చెప్పండి. ఆయుర్దేహి యశోదేహి శ్రియం సౌఖ్యంచ దేహి మే పుత్రాన్ పౌత్రాన్ ప్రపౌత్రాన్ దేహి మే గణనాయక చేసినా కూడా మనకి ప్రత్యక్షంగా దర్శనమిచ్చే భగవంతుడు అగ్నిహోత్రుడు అన్నమాట. నిరంతరం కూడా ఏ పూజ చేసినా మనం దీపారాధనతో ప్రారంభిస్తాం. అగ్నిహోత్రుడు 8 నామాలతో భాసిల్లుతున్నాడు అన్నమాట. అగ్నయే నమః, హుతవహాయ నమః, హుతాసినే నమః, కృష్ణవత్మనే నమః, దేవముఖాయ నమః, సప్తజిహ్వాయ నమః, వైశ్వానరాయ నమః, జాతవేదసే నమః అనే 8 నామాలతో ఆయన్ని అర్చన చేస్తాం. ముఖ్యంగా ఆయనకి బిరుదు ఇచ్చినటువంటి బిరుదు దేవతలందరూ కూడా వైశ్వానరాయ నమః అని ఇచ్చారు. ఎందుకంటే ఈ యొక్క యజ్ఞయాగాది క్రతువులు హోమాలు జరిగితేనే భగవంతుడు కూడా తరిస్తారు. అందుకని అగ్నిహోత్రుడు సాక్షిగా జరగాలి కాబట్టి వైశ్వానరాయ నమః అంటే దేవతలని అటు మానవుల్ని కూడా ఉద్ధరించేవాడు కాబట్టి ఆయన వైశ్వానరుడు అయ్యాడనమాట. దేవతాలోకం నుంచి భూమి మీదకి వచ్చినటువంటి మొదటి భగవంతుడు అగ్నిహోత్రుడు. అలాగే మనకి 3 భగవంతులు ప్రత్యక్షంగా నిరంతరం మనకి దర్శనాన్ని ఇస్తూ ఉంటారు. ఆ యొక్క దర్శనాన్ని ఇచ్చేవాళ్ళు ఎవరెవరండి అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్నిహోత్రుడు. సూర్యనారాయణ స్వామి వారు ఆహారాన్ని మనం తినేటువంటి ఈ యొక్క ధాన్యాలన్నీ పండాలి అంటే సూర్యరశ్మి భూమికి తగలాలన్నమాట. ఆ సూర్యరశ్మి ఎప్పుడైతే భూమికి తగిలిందో అప్పుడే పంట పండుతుంది. ఆ ఆహారం మనం తినగలుగుతున్నాం. మనకి ఆహారం వస్తోంది మన నోటి వరకు అంటే మొదటి భగవంతుడు సూర్యుడు. ఆయన ఆరోగ్యప్రదాత కూడా. ఆ సూర్యుడు ఆ యొక్క రకమైన ఉపకారాన్ని మనకు చేసి పెడుతున్నాడు. తర్వాత చంద్రుడు. ఆయన ఏం చేస్తున్నారండి అంటే ఓషధీనామధిపతగే సోమాయేదన్నమమ అని చెప్తోంది వేదం. అంటే ఓషధి గుణాలు ఉన్నటువంటి సూర్యుడు 16 కళల్ని ఆయన నుంచి విదిలిపెడుతూ ఉంటాడు. అవి వృక్షాల మీద ప్రసరింపబడి ఆ యొక్క వేర్లకి ఆ యొక్క తత్వం వచ్చి దాని ద్వారా ఓషధి తయారవుతుంది అని చెప్పబడుతోందన్నమాట. ఆ యొక్క ఓషధి గుణంలో ఉన్నటువంటి చంద్రుడు మనందరికీ కూడా ఈ యొక్క ఆయుర్వేదము అలాగే ఏ మందులైనా సరే వస్తున్నాయి అంటే చంద్రుడి ద్వారా వస్తున్నాయి. మరి ఈయనొక్క అగ్నిహోత్రుడి ద్వారా మనకి జరిగేటువంటి ఉపకారం ఏంటి అంటే జఠరాగ్ని అనే అగ్ని మనకి ఈ యొక్క ఇక్కడ ఇటువైపు మనకి ఉదరంలో జఠరాగ్ని అనే అగ్నిహోత్రుడు ఉన్నాడనమాట. అందుకని మనం ఏది తిన్నా పచనం అవుతోంది, తదనంతరం మళ్ళీ కూడా మనం తినగలుగుతున్నాము. అలాంటి విశేషమైనటువంటి భగవంతుడైనటువంటి ఈ యొక్క అగ్నిహోత్రుడికి ఆరాధన చేసి తర్వాత హోమం చేయాలన్నమాట. పరిధి, పరిశేచన, పరిస్తరణ అనేవి అగ్నిహోత్రుడికి మనం మొదట చేసుకున్నాక తదనంతరము ఈ యొక్క అగ్నిహోత్రుడికి హోమం ప్రారంభించి మొదట అగ్నిహోత్రుడి ద్వారా మిగిలిన నవనాగ దేవతలందరికీ కూడా హోమం ప్రారంభిస్తున్నాం.
మణ్యస్వాహ అనుమతేను మణ్యస్వాహ సరస్వతేను మణ్యస్వాహ దేవ సవితః ప్రసూవా. అగ్నిహోత్రుడికి నమస్కారం చేసుకోండి. ఇందాక చెప్పిన విధంగా అగ్నిహోత్రుడు ప్రత్యక్ష భగవంతుడు అన్నమాట. అందుకని మనందరినీ కూడా జఠరాగ్ని అని మన ఉదరంలో స్థిరాసనంగా ఉండి ఆయన మనం ఏ అయితే ఆహారం తింటున్నామో ఆహారాన్ని పచనం చేస్తున్నాడు. ఆయన ద్వారానే దేవతలందరూ కూడా తరిస్తున్నారన్నమాట. యజ్ఞయాగాది క్రతువులు ఎక్కడ జరిగితే అక్కడ ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది. అలాగే దేవతలందరూ కూడా ఆనందిస్తారు అని చెప్పబడుతోంది. ఇప్పుడు ప్రారంభమవుతోంది. మొదటగా ఈ యొక్క ముఖాహుతులు ఇచ్చి హోమం ప్రారంభిస్తాం. వానరాగ విద్మహే లాలీలాగ ధీమహి అగ్నిః ప్రచోదయాత్ స్వాహా. నమః పునః ద్రవ్యాముపస్థిరిగా అభిఘార్యా. హ్రీం క్లీం గ్లౌం గంగణపతగే వరవరద సర్వజనం శమానగ స్వాహా స్వాహా. పునః ద్రవ్యాముపస్థిరిగా అభిఘార్యా. ఓం భూః ఓం భువః ఓం స్వః. ఓం అనంతం వాసికం శేషం పద్మనాభం చ కంబళం శంఖబాళం ధృతరాష్ట్రం దక్షగంగాళీయం. ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం స్వాహా. నవనాగదేవతాగేతన్నమమ. ఓం భువః ఓం స్వః. ఓం అనంతం వాసికం శేషం పద్మనాభం చ కంబళం శంఖబాళం ధృతరాష్ట్రం దక్షగంగాళీయం తథా. ఓం నసోగస్తామ్రో అరుణ ఉత బభ్రస్వ మంగళః. ఏ చేమాగుం రుద్రాభితో దిక్షశ్రుతాः సహస్రశో కుంభేడ ఈమహూ. వసర్పతి నీలగ్రీవో విలోహితః ఉతైనం గోపాదృశన్నదృశన్నుదార్యః. ఉతైనం విశ్వభూతాని సదృష్టో మృడగాతినః. ఓం అనంతం వాసికం శేషం పద్మనాభం చ కంబళం శంఖబాళం ధృతరాష్ట్రం దక్షగంగాళీయం తథా. ఓం స్వః ఓం భువః ఓం భూః ఓం స్వాహా. నవనాగదేవతాయేతన్నమమ.